ఫ్రెండ్స్, ఇవాళ నా బాబీకి సెంటర్ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఏంద్రా విడ రోజు ఏదో ఒక సోది చెప్తాను అంటాడు అనుకోద్దండి. ఇవాళ ఏం జరిగిందంటే కర్ణాటక నుంచి అయితే ఫోన్ వచ్చింది ఫిష్ కావాలని. నేనైతే ఏమనుకున్నానంటే 4-5 చేపలేమో అవసరపడుతుందేమో అనుకున్నా. వాళ్ళు ఒకేసారిగా ఇవాళ వచ్చిన మొత్తం ఫిషెస్ అయితే అడిగేశారు. చాలా షాక్ అయిపోయాను. ఒక పక్క నా కస్టమర్లు చూడాలా, నా ఫాలోవర్స్కి ఏం చెప్పాలా సమాధానం ఆలోచిస్తా అంటే మా షాప్ ఆడపడుచు ఏం చెప్పారంటే, అన్న ఉండే గ్యాస్ రేట్లకి ఆయిల్ రేట్లకి బిజినెస్ చేసుకున్న వస్తా ఉంది కదా, వీళ్ళకి ఇచ్చేయన్నారు. అప్పుడప్పుడు ఆడవాళ్ళ మాటలు వినాలి కదా, అప్పుడే కదా సంసారం బాగుండేది. సంసారం అంటే నా షాప్ గురించి చెప్తాను. సో అదేవిధంగా ఫిష్ అయితే వాళ్ళకైతే మొత్తం అరేంజ్ చేసి ఇచ్చాను. మొత్తం టేబుల్ అయితే ఫుల్ అయిపోయారు. ఒక్కొక్క ఫిష్ అర్ధ కేజీ దగ్గరగా ఉండేది. చాలా బాగా టేస్టీగా చాలా బాగా ఇచ్చాను. ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్ అయిపోయారు అనమాట. మొత్తం టేబుల్స్లో వాళ్ళే అనమాట. మొత్తం ఫిషెస్ అయితే తినేశారు. మొత్తం ఫిష్ దీంట్లో సగం ఏం చేశారంటే వాళ్ళు పచ్చి కూడా తీసుకెళ్లారు వాళ్ళ ఇంటి ఆడపడుచుల కోసం అయితే. సో ఇక్కడ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. బికాజ్ నా ఫుడ్ని చూసి, నా రీల్స్ చూసి వచ్చి కర్ణాటక నుంచి వచ్చి టేస్ట్ చేస్తున్నారు అంటే వేరే లెవెల్ కదప్ప, ఇంకేం కావాలప్ప మనకి. సో అదేవిధంగా చాలా బాగా వాళ్ళకైతే నేను అడిగిన విధంగా మొత్తం ఫిష్ అయితే మొత్తం అరేంజ్ చేసి ఇచ్చాను. విత్ చికెన్ కూడా అడిగారు. బాబీక్యూ టేస్ట్ కూడా వేరే లెవెల్గా ఉందని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫైనల్గా అదే చెప్తున్నా, సో ఎవరైనా మంచి ఫుడ్ కానీ, మంచి బాబీక్యూ కానీ, మంచి ఫిష్ తినాలంటే సో మస్ట్ వన్ A1 బాబీక్యూ సెంటర్. వాళ్ళతో ఒకసారి అయితే నేను ఫోటో కానీ వీడియో కానీ తీసుకున్నాను. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. బికాస్ వీళ్ళే అనమాట. వీళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మస్ట్